తిను వినాయక తిను. అల్లుడు గారు, దీనికి పెట్టే తిండి ఖర్చుతో రామోజీ ఫిల్మ్ సిటీ కొనొచ్చు తెలుసా? దీన్ని తీసుకెళ్లి నరసాపురం ఫారెస్ట్ హౌస్ చేద్దాం, గొడవ ఉండదు. ఏంట్రా వినాయక్ అంత దెబ్బ కొట్టావు? అది మంచిది కాబట్టి తొండంతో కొట్టి పారేసింది. నేను ఆ ఏనుగునైతే ఉండ చుట్టూ వెలక్కైన లోపల వేసేసుకునేవాడిని. ఎందుకు? అయినా నీకు అయ్యే తిండి ఖర్చుతో రామోజీ ఫిల్మ్ సిటీ ఏం కర్మ, వరల్డ్ బ్యాంక్ అప్పు తీర్చేయచ్చు. ఇలాగే 1952లో ఏం జరిగిందంటే, నీకు దండమే బాబు, వెళ్ళి కాపడం పెట్టుకో. ఆ ఏనుగు దెబ్బ కంటే ఈడి దెబ్బ ఎక్కువైపోయింది నాకు. అమ్మో. అయ్యా దండాలయ్యా, మీ ఆశీర్వాదం కోసం వచ్చావయ్యా. రామరాజు, ఏంటనయ్యా? మన ఆచారం ప్రకారం చెల్లెల చేతి మీదుగా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇప్పించండి. సరే. స్వాతి, నీ చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వమ్మా. సరే అన్నయ్య. రామరాజు, వాళ్ళ ఇంటికి 4 బస్తాలు బియ్యం పంపించు. అలాగే బాబు. మంచిది. అబ్బే, ఈ ఇంట్లో పరిస్థితులు నాకేమీ అర్థం కావట్లా. ఎంతసేపటికి పెళ్లి చేసుకుని వచ్చిన మీరు చల్లగా ఉండాలని అవి ఇవ్వటం తప్ప నీకు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలందా? ఎంత మంచి ఆలోచన ఎంత లేట్ గా వచ్చింది నీకు. అందుకే మరి మెట్ట పొలంలో కొబ్బరి తోట తీసి మునగతోట ఏమన్నారు. దానికి దీనికి ఏంటి సంబంధం? ఉంది మరి. మునగతోటకి మగోడు పెళ్లికి సంబంధం ఉందా? పెళ్లి పెటాకులు లేనడికి నీకేం తెలుస్తుంది? అక్కడికి తమరికేదో అయినట్టు. ఏంటిది రోల్డా? గోల్డ్. ఓహో, రోల్డ్ గోల్డా?